ఇప్పుడు తెలంగాణలో ఏం గాలి నడుస్తుందంటే ఏమంటారు? ఓ అమ్మ, వర్షాకాలము, బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి, ఓ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి, తెంపు లేకుండా సుడిగాలు వీస్తున్నాయి అంటారు. కానీ అసలైన గాలి కాంగ్రెస్ వాళ్ళ గాలి నడుస్తుందిలా. ఎందుకంటే మనోగైన పైన కట్టినట. చూద్దాం రండి. ఓని కాశారం పాడైపోను కదా, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఒక మొత్తం ఇట్లా అయిపోయాను వల్ల. ఒకప్పుడు కారు ఎక్కుతా 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 అని కుక్కి కుక్కి కూర్చోబెట్టిరు. ఇక ఇప్పుడు మా కారు జర్ర ఉల్టపాటు అయినందుకు మొత్తం దిగిపోతున్నారు ఆ కార్లకి వెళ్ళి పాయవో లక్కమా. ఆయన ఉండే కదా పెద్ద మనిషి బసవరాజు సారయ్య, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. ఇక ఆయన కూడా నేను కారు దిగుతావు, చెయ్యికి షేకాండ్ ఇస్తావు అని మొరో మొరో మొత్తుకుంటున్నాట. ఓ అమ్మా, మరి ఇది ఎట్ట చేయాలి, ఏం చేయాలని పెద్ద మనిషి కేసీఆర్ ఇప్పటికే రంది పడుతుంటే ఇక ఇప్పుడు ఈయన మళ్ళీ మంచినోళ్ళు చేస్తుండు. ఏం చేయాలి, ఎట్ట చేయాలరా భగవంత శంకర అని ఇక ఈ రకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు మేము ఎట్ట చేయదేమో, మేము నమ్ముకున్న లీడర్లు మొత్తం పోయి చెయ్యి పార్టీలు చదివికవుతారు, మేము ఎట్ట చేయాలరా అని పాపం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అల్ల కల్లోలం అవుతారు అటనులా. ఇక లోకం మీద మనం పుట్టక ముందు నుంచి కూడా ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇక ఎటువంటి ఉద్యమాలు అంటే తీరు ఉద్యమాలు. ఆఖరకు వస్తారు కల్లా విద్యా ఉద్యమం సురువు కాబోతుంది తెలంగాణలో. ఇక చూడు ఎట్టుందో కథ.